యజ్ఞపుత్ర వృత్రాసురా! ప్రణామం యజ్ఞపిత. ఆజ్ఞాపించండి. ఏ ఉద్దేశంతో నన్ను పిలిపించారు? వృత్రాసురా, నాకు యజ్ఞపుత్రుడివై కూడా మన శత్రువైన ఇంద్రునితో స్నేహం చేయటానికి నీకేమి సిగ్గు కలగటం లేదా? నీ యజ్ఞపితనైన నన్ను అవమానం పాలు చేయాలనే ఆలోచన నీకెలా వచ్చింది? స్నేహానికి సిగ్గెందుకు యజ్ఞపిత? ఇంద్రుడే పశ్చాత్తాపంతో నన్ను క్షమాపణ కోరాడు. ఇంద్రుడు తానే స్నేహహస్తాన్ని చాపినప్పుడు శత్రుత్వం పెట్టుకుంటే అర్థమేముంటుంది? వైరానికి అంతం రెండు విధాలుగా జరుగుతుంది. ప్రతీకారమో లేదా క్షమాపణ కోరాక మైత్రీభావమో. ఈ రెండు పనులు ఇప్పుడు జరిగాయి. ఇంద్రుడు స్వర్గాన్ని కోల్పోవడంతో ప్రతీకారం తీరిపోయింది. అతన్ని క్షమించడంతో మైత్రీభావం కూడా బలపడింది. వత్స, స్నేహభావంతో నీవైతే అతన్ని క్షమించావు సరే, కానీ అతన్ని క్షమించడానికి అర్హుడు కాడు. అలాంటి మోసగాళ్లు తమ దౌర్బల్యాన్ని కప్పిపుచ్చుకోవటానికై అవకాశవాదులైపోయి క్షమాపణ కోరుకుంటారు. ఈ క్షమాభావం మనసులోని పశ్చాత్తాపం వల్ల ఉత్పన్నం కాదు. అది వారి దౌర్బల్యము, కపటం వల్ల జనించినదే. అందుకే నిన్ను మళ్ళీ ఒకసారి హెచ్చరిస్తున్నాను. ఇంద్రుడు మోసగాడు. స్నేహితుడిని నాటకమాడుతూ అవకాశం రాగానే నీపై దాడి చేయటానికి ఏమాత్రం సందేహించడు. నీకు హితం కలగాలంటే నా ఆదేశానుసారంగా అతని స్నేహాన్ని తృణీకరించు. అతన్ని వెంటనే స్వర్గం నుంచి వెళ్ళగొట్టే. లేదు యజ్ఞపిత, అతడు అలా చేయడు. ఇంద్రుడు నిజంగా మిత్రుడే. అతడి మనసులో కపటం ఉండి ఉంటే నాకు విరుద్ధంగా కుతంత్రం పన్ని స్వర్గాన్ని తిరిగి చేజిక్కించుకునేవాడే. కానీ అతడు అలా చేయలేదు. ఇప్పటిదాకా చేయకపోతే ఇక చేస్తాడు. లేదు యజ్ఞపిత, అతడు అలా ఎన్నడూ చేయడు. ఏమిటి? నీవతని స్నేహాన్ని తెగతింపులు చేసుకోవా? లేదు యజ్ఞపిత, అతడి స్నేహం తృణీకరించడం నాకింకా సంభవం కాదు. నా మాట వినిపించుకోవచ్చా? లేదు యజ్ఞపిత. వత్సా, ఇంద్రుడితో స్నేహం నీకేమాత్రం లాభించదు సుమా. కష్టాల పాలవుతావు. మాతా శక్తి, ఇతడికి నేనెలా నచ్చ చెప్పగలను? దుష్ట ఇంద్రుని కపట వ్యూహం నుంచి ఎలా కాపాడగలను? నాకు మార్గాన్ని చూపించు మాత, నాకు మార్గం చూపించు. స్వర్గ సామ్రాట్ ఉత్తరాసురునికి జయమో, దేవేంద్రునికి జయమో. స్వర్గ సామ్రాట్ ఉత్తరాసురునికి జయమో, దేవేంద్రునికి జయమో. స్వర్గ సామ్రాట్ ఉత్తరాసురునికి జయమో. మేము స్వర్గ సామ్రాటు వృత్రాసురుని సమక్షంలో నృత్యం చేసి రంజింప చేయడానికి వచ్చాము. మొట్టమొదటగా నాకిది చెప్పండి. మా అనుంగు మిత్రుడు దేవేంద్రుడు ఎక్కడున్నాడు? అతడు లేకుంటే నాకేమీ రుచించడం లేదు. యజ్ఞపుత్ర, దేవేంద్రుడు ఒక సందేశం పంపించారు. ఆయన త్వరలోనే వస్తారట. సందేశం పంపించాడా? అతడే స్వయంగా వచ్చి నన్ను కలుసుకోలేకపోయాడా? నా స్నేహాన్ని మించిన రాజకార్యం ఏం వచ్చి పడిందని అతడు అలా వెళ్ళిపోవడానికి? చెప్పు. నాయనా పర్వత, ఏం సంగతి? ఎందుకు అలా ఉన్నావు? ఏం చెప్పమన్నారు గురుదేవా? నేడు నాకు నా ప్రియమిత్రుడైన నారదుడు జ్ఞాపకం రావడంతో విచారంగా ఉంది. మాటి మాటికి అతడు జ్ఞాపకం వస్తున్నాడు. మరి అలాంటప్పుడు వెళ్ళి అతడికై వెతకవచ్చు కదా? ఎక్కడని వెతకమంటారు? నారదుడేమో వైకుంఠం, బ్రహ్మలోకం, కైలాసం, ఆకాశం ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటాడో ఏమో. అదీ కాక నేను ప్రవేశించరాని స్థలాల్లో ఆయనను వెతకటానికి నేనెలా వెళ్ళగలను? దయచేసి
ఆయనను కలవడానికి ఏదైనా ఉపాయం చెప్పండి. నారాయణ 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 శ్రీమన్నారాయణ. నాయనా పర్వత, నీలోని ప్రేమ, నీ మైత్రిలోని ఆకర్షణ నారదుణ్ణి ఇక్కడికే లాక్కు వస్తున్నాయి. ఇక మీరిద్దరూ ఒకరినొకరు త్వరలోనే కలుసుకుంటారు. జయ జయ బ్రహ్మదేవ. ప్రణామం దేవగురు. శుభమోస్తు. మాకు శుభం కలిగేదెప్పుడు దేవగురు? అంటే నేను అడిగిన దానిలో అభిప్రాయం ఏమంటే, నా స్వామి ఇక ముందు ఎల్లప్పుడూ వృత్రాసురునికి మిత్రులుగా ఉంటూ స్వర్గాధిపతి అవగలిగే గౌరవాన్ని పొందలేకపోతారా? ప్రణామం దేవగురు. మంగళమస్తు. దేవుగురు, దేవేంద్రులు అప్రమత్తులై ఉండేంత వరకు మాకు శుభం ఎలా సాధ్యమవుతుందంటారు? ఉత్తరాసురుని స్నేహంలో మైమరిచి తన గౌరవాన్నే మర్చిపోయారు. మేము ఉత్తరాసురునికి జయజయధ్వానాలు పలికి పలికి అలసిపోయాము దేవగురు. ఏదో ఉపాయం చెప్పండి దేవుగురు. దేవేంద్రునికి ఆదేశం ఇవ్వండి. ఆయనను ఉత్తరాసురుణ్ణి అంతం చేసి మళ్ళీ స్వర్గంలో దేవతలకు పూర్తి ఆధిపత్యాన్ని ఇప్పించమనండి. వృత్రాసురుని అంతమొందించడం అంత సులువేమీ కాదు వాయుదేవ. తక్కువ అంచనా వేయకు. అసాధ్యమేం కాదు కదా, కష్టమైతే కావచ్చు. మనం పడుతున్న కష్టాలతో పోలిస్తే అదంత కష్టం కాకపోవచ్చు కదా. వృత్రాసురుని మృతికి పరిణామం భయంకరమైనదే కావచ్చు. దేవేంద్రునికి అందువల్ల ఆపదలు కలగవచ్చు. అంటే పరిస్థితి ఇలాగే ఉండబోతుందా? దేవగురు, దేవగురు, నేను ఎన్ని కష్టాలనైనా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నాను. అయితే ఇంకా ఆలస్యానికి కారణమేమిటి దేవేంద్ర? వృత్రాసురుని స్నేహభంగం చేయడానికి ఉపాయమేదీ తోచడం లేదు. దేవేంద్ర, స్నేహం పెంచుకోవాలంటే ఉపాయం తోచడం కష్టం కావచ్చునేమో, కానీ స్నేహం తెంచుకోవడంలో అంత ఎక్కువ కష్టమేముంటుంది? నా మాట నమ్ము వరుణదేవా, నీ చెప్పేది విను. దేవతలందర్నీ, దేవగురువును, సచీదేవిని కాపాడటానికి నేను కూడా వృత్రాసునితో స్నేహం అనే నాటకం ఆడలేక విసిగిపోయాను. మీ రక్షణ గురించిన చింత మాని అతడితో శత్రుత్వం పెంచుకుంటే దాని పరిణామం ఎటువంటిదో మీరే ఆలోచించుకోండి. నారాయణ నారాయణ. త్వష్ట ఋషి చెప్పినది నిజమేనన్నమాట. ఏమన్నాడు త్వష్ట మహర్షి? ఏముంది, మీరు ఉత్తరాసురునితో స్నేహం చేయక స్నేహం అనే నాటకం ఆడుతున్నారని, అతడిపై మీ కపట వ్యూహం పన్నుతున్నారని. మీరే చెప్పండి దేవర్షి, ఇంతకంటే మేము చేయగలిగింది ఇంకేమైనా ఉందా? నేను శ్రీహరి ఆదేశానుసారంగా వృత్రాసురునితో స్నేహం చేశాను. కానీ ఈ స్నేహం వల్ల నాకు, మన దేవతలకు ఏమీ లాభం కలగలేదు. ఈ క్లిష్ట పరిస్థితి వల్ల మాకందరికీ ఇబ్బందిగా ఉంది. ఇదంతా ఇంకా ఎన్నాళ్ళు సహించాలని ఆలోచిస్తున్నాం. మీరున్న పరిస్థితి, సమస్య, తర్కము అన్నిటినీ అర్థం చేసుకున్నాను దేవేంద్ర. కానీ ఒక్కటి మాత్రం చెప్పక తప్పదు. మిత్రుని పట్ల విశ్వాసఘాతకులైతే మీకే హాని కలిగే అవకాశం ఉంది సుమా. మిత్రమా పర్వత, నేను నిన్ను కలుసుకోవడానికే ఇలా వచ్చాను. రావోయి, అటుగా వెళ్ళి మనసుదీరా మాట్లాడుకుందాం. రావోయ్. జయ జయ బ్రహ్మదేవ. గురుదేవా, ఇప్పుడేగా మీరన్నారు వృత్రాసురుడు అంతమొందడం సులభం కాదని. అందులో కష్టమేమిటి గురువర్యా? మాకు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. దేవి శచి, బ్రహ్మదేవుడు వృత్రాసునికి వరాన్ని ఇచ్చినప్పుడు అతడి మృత్యువు గురించి కూడా ఆలోచించే ఉంటారు. బ్రహ్మదేవులు దేవతల శ్రేయోభిలాషి. మీరాయనను అడగండి. ఏమడగాలి గురుదేవా? ఆయనను వృత్రాసుని అంతం గురించి అడగండి. ఇక మేము మీ ఆదేశాలను అనుసరించే నడుచుకోవాలి దేవగురు. ఇప్పుడా దేవేంద్ర? ఇంతకు ముందు నుంచి మా ఆదేశం పాటించు ఉంటే పరిస్థితులు ప్రతికూలం కాక అనుకూలమయ్యేవి. నేను ఒప్పుకుంటున్నాను దేవగురు, కానీ మీరు కూడా మా అభ్యర్థనను మన్నించాలి. ఏమిటది? మేమంతా తమతో బ్రహ్మదేవుని వద్దకు వస్తాము. అవును దేవుడు, మీరే మాకు నేతృత్వం వహించాలి. పదండి దేవేంద్ర. ప్రణామం పరమపిత.
స్వర్గానికి కలిగిన విపత్తును తొలగిస్తారనే ఆశతో మేమంతా తమ శరణు కోరి వచ్చాం పరంపిత. నాకు బాగా తెలుసు, నా నుంచి వరం పొందినవాడు మీకు సమస్యలు కలిగిస్తాడని. మీరంతా నన్ను బాధిస్తామని. బ్రహ్మదేవ, మిమ్మల్ని బాధించకపోతే ఎవరిని బాధిస్తాం? అసురులు మమ్మల్ని బాధిస్తారని వారికి వరాలని ఇవ్వవద్దని మీకు చెప్పగలిగే అధికారం మాకు లేదు కదా. అలా చేస్తే మీకు సులభంగా ఉండేది. మేము కేవలం ఒక సమస్యకు పరిష్కారం కోరి వచ్చాము, ఉపాయం చెప్పగోరుతున్నాము. ఎందుకంటే మీ నుంచి వరం పొందినవాడు అంతమందే ఉపాయం మీరు తప్ప ఎవరూ చెప్పలేరు కదా. దేవగురు బృహస్పతి, నేను సృష్టి కార్యానికి రచయితను. అందుచేత ఎవరైనా అంతమంది ఉపాయం చెప్పడం నాకు ఉచితం కానేరదు. మరైతే వృత్రాసురుడు అంతమొందకుండా ఈ సమస్య ఎలా తీరుతుంది పరమపిత? ఈ ప్రశ్నలో దాగి ఉన్న సత్యం నాకు అర్థమవుతుంది దేవేంద్ర. శక్తి ఉపాసకుడు త్వష్ట ఋషికి మీకు మధ్య గల శత్రుత్వం వల్ల స్వర్గంలో ఏర్పడిన అవాంఛనీయ పరిస్థితిని వెంటనే అంతం చేయడం అత్యవసరం. బ్రహ్మదేవా, చేసిన దానికి సిగ్గుపడుతున్నాను. నేనింక మీకు చెప్పగలిగినటువంటిది ఏముంది దేవేంద్ర? పాపాలు చేసి మీరు అనేక మార్లు సిగ్గు చెందారు. సిగ్గుపడి కూడా మళ్ళీ మళ్ళీ పాపాలు చేస్తూ ఉంటారు. ఎందుకు ఇలా ప్రవర్తిస్తారు? నీచ స్థాయి ప్రజలెవరైనా ఇలా చేస్తే అందులో ప్రతిష్ఠ గురించిన ప్రసక్తి ఉండదు, నీతి నియమాలు కూడా ఉండవు. కానీ దేవతలకు రాజైన స్వర్గాధిపతి అయి ఇలా చేస్తే ఇంకా మా ఆశ్చర్యానికి అవధులుంటాయా? బ్రహ్మదేవా, ఇకపై నేను జాగ్రత్త వహిస్తాను. బ్రహ్మదేవ, ప్రతికూల పరిస్థితి వల్ల జనించిన కటిక సత్యం దేవేంద్రునికి అర్థమైంది. ఇక ఇతడు ఏదో విధంగా వృత్రాసురుడి నుంచి స్వర్గాన్ని కాపాడాలి. అతడి ఆధిపత్యం అందరినీ బాధిస్తోంది. అవును పరమపిత, వృత్రాసురుడు స్వర్గంపై ఇక శాశ్వతంగా ఎన్నడూ ఆధిపత్యం పొందలేడుగా. పరమపిత, సృష్టిని రచించినప్పుడు మీరే ఒక నియమాన్ని నిర్ధారణ చేశారు. స్వర్గంపై కేవలం దేవేంద్రునికి, దేవతలకే అధికారమని. సదా అలాగే సంభవిస్తుంది. మీరు ఉపాయం చెబితేనే అది సాధ్యం పరంపిత. విను దేవేంద్ర, వృత్రాసురునికిచ్చినట్టి వరం ప్రకారంగా అతన్ని చంపడానికి ఒక కొత్త ఉపాయం యోచించాలి. ఏమిటా ఉపాయం పరమపిత? ఒక కొత్త వజ్రాయుధం నిర్మించాలి. వజ్రాయుధమా? అవును, పాత వజ్రాయుధం త్రిశురుని వధతో విరిగిపోయింది. కొత్త వజ్రాయుధం ఇప్పుడు అవసరం దేవేంద్ర. కానీ అది ఎక్కడ దొరుకుతుంది పరమపిత? అది పరమేశ్వరుని కృపను పొందిన ఎవరైనా మహర్షి యొక్క అస్థికలతోనే రూపొందగలుగుతుంది. ఆ మహర్షి ఎవరు బ్రహ్మదేవా? శివునికి మహాభక్తుడు మహర్షి దధీచియే. ఆయన త్వరలోనే జన్మించబోయే రుద్రావతారుడు. పిప్పలాదునికి తండ్రి కాబోతున్నాడు. మీ అభీష్టం గనక నెరవేరాలనుకుంటే మహర్షి దధీచిని మీరు శరణు కోరవలసిందే. ఓ దేవాదిదేవ మహాదేవ, ఓ కైలాసపతి, ఓ శివశంకర, పాపం సువర్చల ఎంతో కాలం నుంచి సంతాన వాంఛను కలిగి ఉండి తమర్ని తలచుకుంటోంది. మీ వరదాన ఫలం కావాలి దేవా. తమ వంటి పుత్రుని పొందాలని ఆమె కోరిక ఫలింప చెయ్యండి. ఓం నమ శివాయ, 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 ఓం
నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మెలుకు దేవి స్వర్చల. పరమేశ్వరుడు నీవు చేసిన తపస్సుకు ప్రసన్నులయ్యారు. ఇక నీవు త్వరలో రుద్రావతార పుత్రునికి మాతవవుతావు. పరమేశ్వరుడు నా ప్రార్థనను స్వీకరించారు. ధన్యమైంది నా జీవితం. ఓ పరమేశ్వర, తమరి కృపను పొందిన నేను ధన్యురాలను. ఓం నమః శివాయ. నారాయణ నారాయణ జయ జయ బ్రహ్మదేవ. నారాయణ నారాయణ జయ జయ బ్రహ్మదేవ. మిత్రమా నారదా, ఏమిటి పర్వత? నాకు కనిపిస్తున్నది నీకు కూడా కనిపిస్తోందా? ఆ మాటే అడుగుదామనుకుంటున్నాను. నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను. కానీ దధీచి ఆశ్రమంలో ఈ సమయంలో దేవేంద్రుడు, గురు బృహస్పతి, దేవతలంతా ఏం చేస్తున్నట్టు? పర్వత, నీకెంత కనపడుతోందో నాకు కూడా అంతే కనపడుతోంది. దీన్ని గురించి నీకెంత తెలుసో నాకు కూడా అంతే తెలుసు. అయితే మరి దధీచి ఆశ్రమంలో వీళ్ళంతా ఏం చేస్తున్నారో మనకెలా తెలుస్తుందంటావు? అక్కడికి వెడితే సరి. పద వెళదాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మహర్షి దధీచికి జయము. ధన్యుణ్ణి. ఇలా విచ్చేయండి. మీ అందరికీ స్వాగతం. మీరు విచ్చేయడంతో నేడు మా కుటీరం పవిత్రమైపోయింది. ఇక్కడే ఆగిపోయేందుకు మిత్రమా నారదా, ముందుకు పద. మిత్రమా పర్వత, ముందుగా మనం పరిస్థితిని గ్రహించి ఆపై ముందుకెడదాం. మహర్షి, మేమందరం బ్రహ్మదేవుని ఆదేశానుసారం మీ సమక్షానికి వచ్చేసాం. ఆజ్ఞాపించండి దేవగురు. తమకెలాంటి సహాయం కావాలి? మహర్షి మేము వచ్చిన పనేమిటంటే అది... ఏమిటి దేవేంద్ర? నిస్సంకోచంగా అడగండి. సంకోచించకుండా చెప్పగలిగే విషయం కాదు మహర్షి. ఎందుకంటే వృత్రాసురుడు స్వర్గలోకాన్ని బలవంతంగా ఆక్రమించుకున్నాడు. అది నాకు తెలుసు. స్వర్గాన్ని రక్షించుకోవాలంటే మేము అతన్ని వధించాలి. దేవతలను, స్వర్గాన్ని, అందర్నీ కాపాడటానికి అది అవసరమే. దేవేంద్రుడిక్కడికి తన హితం కోసమే వచ్చారు. అది తప్పదు కదా మహర్షి. కానీ ఇంతటి భయంకర విశాల కాయుణ్ణి, ఎంతో బలం కలిగిన రాక్షసుని చంపాలంటే మాకు అతి కఠోరమైన అస్త్రశస్త్రాలు అవసరమవుతాయి. సహజమే కదా మహర్షి. అది సహజమే, కానీ... ఏమిటి దేవేంద్ర, అందులో సహజం కానిదే ఉంది? మహర్షి, అంతా సహజమే, కానీ ఇదంతా సులువైన పనేం కాదు. దేవేంద్రుడు ఎందుకు సంకోచిస్తున్నట్టున్నాడు? నా ఉద్దేశంలో అయితే దేవేంద్ర, మీరు అనవసరంగా సంకోచిస్తున్నారు. చెప్పవలసిన సంగతి చెప్పడం కోసమై తటపటాయించి మీరు ఇంతకు ముందు చెప్పిన విషయం కూడా మర్చిపోయారు. నేను జ్ఞాపకం చేస్తాను. బ్రహ్మదేవుల ఆదేశంతో మీరిక్కడికొచ్చారు. వృత్రాసుడు బలవంతంగా స్వర్గాన్ని ఆక్రమించుకున్నాడు. అతన్ని వధించాలంటే మీకు కఠోరమైన అస్త్రశస్త్రాలు అవసరమవుతాయి. ఎందుకంటే మీ వజ్రాయుధం త్రిశురుని వధించినప్పుడు విరిగిపోయింది. ఇప్పుడు ముందు సంగతి చెప్పండి. నన్ను మీకు ఏ విధంగా సహాయపడమన్నారు? మీరు అన్ని విధాలా మాకు సహాయం... నా అభిప్రాయం ఏమంటే మహర్షి, మీరు మాకు సహాయం చేయగలరు. అన్ని విధాలుగానా? ఎలా దేవేంద్ర? కాదు, అన్ని విధాలా కాదు.
కేవలం ఒక విధంగానే. దేవేంద్ర, నేను మళ్ళీ మిమ్మల్ని అర్థిస్తున్నాను. చెప్పదలచినదేదో నిస్సంకోచంగా స్పష్టంగా చెప్పండి. మహర్షి, దేవగురు, మీరే చెప్పండి. ఓహో, ఇంక దేవేంద్రునికి చెప్పదలుచుకున్నది చెప్పే శక్తి కూడా లేదు. అతడి సంకోచము సందేహము చూస్తే అలాగే అనిపిస్తోంది. దేవేంద్ర, స్వర్గం రక్షణ విషయం కదా, మీరే కదా స్వర్గాధిపతులు. మీ ఉద్దేశం ఏమిటో వివరించగలిగిన అధికారం మీకే ఉంది. మీరే చెప్పండి. అది నాకు అర్థమవుతోంది. ఈ విషయం ఎంతో గంభీరమైనది. అది ఎంతో ముఖ్య విషయం అనుకుంటాను. కానీ నాకొకటి అర్థం కావటం లేదు. అదేదో చెప్పడానికి సమస్య ఏమిటి? సమస్య చెప్పగలిగితే సంగతంతా చెప్పేవాళ్ళంగా మహర్షి. అయితే మీరిక సంగతి ఏమిటో చెప్పకుండానే వెళ్ళిపోతారా? లేదు మహర్షి, బ్రహ్మదేవుని ఆదేశంపై వచ్చాం. చెప్పవలసినదేదో చెప్పుదాం. చెప్పండి దేవేంద్ర. ఓహో, పరమపిత బ్రహ్మదేవుని ఆదేశంపై వచ్చారన్నమాట. మహర్షి, వజ్రాయుధం చేయటం కోసం మాకు అస్థికలు అవసరం. అప్పుడే శక్తిగల వజ్రాయుధం తయారవుతుంది. వజ్రాయుద్ధం చేయడానికి అవసరమైన అస్థికలను నేనెలా సమకూర్చగలను దేవేంద్ర? తమరే వాటిని కేవలం తమరే సమకూర్చగలరు దేవర్షి. అంటే మీకు నా యొక్క అస్థికలే అవసరమంటున్నారా? అవును మహర్షి, అది నిజమే. మాకు తమరి అస్థికలు కావాలి వజ్రాయుధం చేయటానికి, ఆ ఉత్తరాసురుని దాంతో వధించడానికి. మాకు మీ అస్థికలను దానివ్వండి మహర్షి. అస్థికలు దానమా? నా భర్త అస్థికలు దానమివ్వాలంట అంటే మీరు నా భర్త యొక్క మృత్యు కోరుతున్నారా? నా మాంగళ్యాన్ని మీరు మంట కలుపుతారా? స్వర్గాన్ని కాపాడాలని నా భర్తను బలి చేయదలుచుకున్నారా? మీ రక్షణకు స్వార్థానికి నన్ను దిక్కులేని దానిగా మీరు ఎందుకు సంకల్పిస్తున్నారు దేవేంద్ర? భార్య తన భర్త ప్రాణాలను బలి చేయనిస్తుందంటావా? మాత, మిమ్ము నిస్సహాయరాలిని చేసి బాధించడం మా ఉద్దేశం కాదు. కానీ మహత్కార్యాలకై అప్పుడప్పుడు త్యాగాలు బలిదానాలు చేయాలిగా. ఉద్దేశం మహత్కార్యం. మీ సుఖాలు, రక్షణ సదుపాయాలు, మహత్కార్యాల కోసం ఇతరులకు హాని తలపెట్టడం అనేది దేవతలకు తగదు. దానవులు చేసే పనది. మరి మీరు దానవులు కారే, దేవతలు కదా. శాంతించు దేవి సువర్చల, శాంతించు. శాంతించాలా? ఈ ప్రపంచంలోని ఏ సుమంగళి అయినా కూడా తన భర్తను స్వార్థపరులు మృత్యుముఖంలోకి నెట్టడం చూస్తూ ఉండి కూడా శాంతంగా ఉండగలదా? మహర్షి, మీరు గనక ఈ ప్రపంచంలో అలా శాంతంగా ఉండగలిగిన స్త్రీనెవరినైనా ఇక్కడ తీసుకొచ్చి నాకు చూపగలిగితే అప్పుడు నేను కూడా శాంతిస్తాను. మీరు కూడా శ్రద్ధగా వినండి దేవేంద్ర. వృత్రాసురుడు చావవచ్చు, చావకపోవచ్చు కూడా. మీకు స్వర్గం మళ్ళీ లభించవచ్చు, లభించకపోనవచ్చు. వీటితో నా భర్తకు ఎటువంటి సంబంధం లేదు. వారెటువంటి దానము చేయనే చేయరు. దాంతో ఆయనకు, భార్యగా నాకు కలగబోయే పుత్రునికి ఏ విధమైన విపత్తు కలగకూడదు. దేవి
సువార్తల చెప్పినది ఉచితంగానే ఉంది. దేవి సువర్చల, నీవు చెప్పేది గనక పూర్తయితే నే చెప్పేది వింటావా? వింటాను, చెప్పండి. వినటానికే, కానీ దానం గురించి ఏమీ చెప్పకండి. లేదు, నేను కేవలం పరమేశ్వరుని ఆదేశం గురించే చెబుతాను. పరమేశ్వరుని ఆదేశమా? అవును దేవి. మొట్టమొదటిగా నీవు ఒక సత్యాన్ని అర్థం చేసుకో. ఈ ప్రపంచంలో జరిగేదంతా కూడా బ్రహ్మ, విష్ణు, మహేశులు ముగ్గురు కలిసి అనుకుంటే తప్ప జరగదు. ఈ సత్యం ఆమోదిస్తావా? అందరికీ తెలిసినదే, నేనెందుకు ఆమోదించను? ఇది నిజమే కదా. దేవేంద్రుడు ఇక్కడికి బ్రహ్మదేవుని ఆదేశం వలనే వచ్చారు. గురు బృహస్పతి చెబుతూ ఉంటే ఆ సంగతి అప్పుడు విన్నాను. దీనికంతటికీ అంగీకరించావుగా మరొకటి కూడా విను. ఆ పరమేశ్వరుడు నాకు ఆదేశాన్ని, సూచనను కూడా ఇచ్చారు. ఏమా ఆదేశం? ఏమిటా సూచన? ఆయన ఆదేశం ఇది: దేవతలకు శుభం కలగడానికై నేను వారి ఆశీర్వాదంతో పొందిన వజ్రంలా దృఢమైన అస్థికలను దానమివ్వాల్సిందే. ఇంత కఠోరమైన సూచన ఆదేశాలను ఆ పరమేశ్వరులు ఇచ్చారా మీకు? జాగ్రత్త సువర్చల. పరమేశ్వరుని గురించి నీవేం పలికినా ఆలోచించి మరీ మాట్లాడాలి. తన వంటి పుత్రుడు నీకు కలుగుతాడనే వరం కూడా ఇచ్చారని మరువవద్దు. లోకహితానికై నా అస్థికల దానానికై ఆదేశిస్తే అది మనకెంతో గర్వకారణం దేవి. నన్నెంతటి ధర్మ సంకటంలో మీరు పడవేశారు స్వామి. దేవి, కేవలం ధర్మం గురించి యోచించు. సంకటం అదే తొలగిపోతుంది. జీవించి ఉన్నట్టి వారు ప్రాణాలు త్యజించి ఆస్తికలు దానమివ్వటం ధర్మ విరుద్ధం స్వామి. ఇంటికొచ్చిన యాచకులను నిరాశతో వట్టి చేతులతో పంపేయడం ధర్మవిరుద్ధం కాదంటావా? నేనలా జరగనివ్వను. శరీరం గనక పరోపకారానికి ఉపయోగపడకపోతే అటువంటి శరీరం ఇక ఎందుకు? మరొక సత్యం గుర్తుంచుకో. ఆ పరమేశ్వరుడు నా అస్థికలను వజ్రంలా కఠినతరం చేశారంటే అవి మహత్కార్యానికి ఉపయోగపడాలని. నేడు దేవతలు ఆపదలో ఉన్నారు. వారికి సహాయపడడం అనేది ధర్మానికి తగినదే. దేవేంద్ర, గోమాత కామధేనువును ఆవాహన చేయండి. నేను సమాధిలోనే శరీరం విడుస్తాను. ఆ గోమాత కామధేనువు నా మృత శరీరాన్ని తన నాలుకతో స్పర్శించి అస్థిపంజరాన్ని శుద్ధి చేస్తుంది. మీరు కొత్త వజ్రాయుధం నిర్మించుకోండి. మీరు దానితో వెంటనే వృత్రాసురుని వధించండి. స్వామి, స్వామి, స్వామి. త్యాగం అనేది ఒక తపస్సు. ఈ సత్యం నీవు అర్థం చేసుకుంటే నీకింకా బాధ, శోకము శమిస్తాయి. ఋషి దదీచి, మీరు ధన్యులు. మీలాగా త్యాగం, పరోపకారం చేసేవారి వల్లనే భూమి తన స్థానంలో నిలకడగా నిలిచింది. ఓం నమః శివాయ. స్వామి, గోమాత కామధేను, మాకు మీ సహాయం అవసరం. వచ్చి సహాయం చేయండి.
త్యాగమూర్తి మహర్షి దధీచికి జయము పరమేశ్వరునికి జయము త్యాగమూర్తి మహర్షి దధీచికి జయము పరమేశ్వరునికి జయము దేవేంద్ర, మహర్షి దధీచి ఆత్మత్యాగం చేయడంతో మీ కార్యం నెరవేరింది. మీరు సువర్చలాదేవికి కృతజ్ఞత తెలుపుకొని ఇంక బయలుదేరండి. క్షమించండి మాత. స్వార్థపరుడా, ఏ ఉద్దేశంతోనైతే నీవు నా స్వామిని బలవంతాన బలిగొన్నావో ఆ ఉద్దేశం నెరవేరినప్పటికీ కూడా నీ పాప పంకిలో ఎన్నడూ పోదు సుమా. నేను నిన్ను శపించి వేస్తున్నాను. పాప పంకులతో నల్లబడిపోయి స్వర్గాన్ని నీవు ఎప్పటికీ కోల్పోతావు. కరుణించండి అమ్మా, కరుణించండి అమ్మా. ఇందులో నేను చేయగలిగింది ఏమీ లేదు. నన్ను క్షమించండి. నీవు చేసిన పాపం నా జీవితాన్ని నాశనం చేసింది ఇంద్రా. నేనిక ఒక్క క్షణం కూడా జీవించి ఉండను. నా భర్తతో నేను సహగమనం చేస్తాను. స్వామి, దేవి సువర్చల, త్యాగమూర్తి అయిన నీ భర్త మహర్షి దధీచి పరోపకారి. అతడు కైలాసం చేరాడు. రుద్రావతారుడైన ఒక పుత్రునికి నీవు తల్లివి అవుతావు. అందువల్ల సహగమనం ఆలోచన మానుకో. నీ పుత్రుని ఆలనా పాలన నందికేశ్వరుడు, శివగణాలు చూస్తారు. అతడు పుట్టిన పిమ్మట నీవు కూడా కైలాసం చేరుకుని నీ భర్త దివ్యాత్మలో మళ్ళీ కలిసిపోతావు. నీకు శుభం కలగాలి. మిత్రమా పర్వత, నేడు అనాయాసంగా దానం, త్యాగం, బలిదానంతో కూడిన గొప్ప సంఘటన తిలకించే యోగం లభించింది. అవును మిత్రమా నారద, మహర్షి దధీచి వంటి పరోపకారులు ఈ లోకంలో ఎందరుంటారు? ధన్యమే ఆయన త్యాగం. స్వర్గ సామ్రాట్టు యజ్ఞపుత్రుడు వృత్రాసురునికి జయము జయము. శక్తిశాలి వృత్రాసురునికి జయము. ఎక్కడున్నాడు మా మిత్రుడు ఇంద్రుడు? అతనికి మేము కలవరపడుతున్నామని తెలియదా ఏం? క్షమించండి స్వర్గ సామ్రాట్. మీరాయనకై నిరీక్షించి కలవరపడుతున్నట్టుగానే ఆయన కూడా మీకు ఎంతో ప్రియమైన సముద్ర తీరాన మీకై నిరీక్షిస్తూ కలవరపడుతున్నారు. తమరిని అక్కడికి పిలుస్తున్నారు. అతడిక్కడికి రాలేదే. ఇంద్రుడు నాకన్నా గొప్పవాడనుకుంటున్నాడా ఏమిటి? సముద్ర తీరానికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాడా? అతడు మా మధ్య గల స్నేహాన్ని గురించి మర్చిపోయాడా? లేదు అసురరాజా, లేదు. అలాంటిదేమీ కానే కాదు. ఆయన మీతో ఏకాంతంలో ఏదో చర్చించదలుచుకున్నారు. అందుకనే మిమ్మల్ని అక్కడికి పిలిచారు. మేము చూస్తాం అసలు ఆ విషయం ఏమిటో. అడిగేది ఏదో ఆ ఇంద్రుణ్ణే అడుగుతాం. ఇంద్రా, 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 నీవెక్కడున్నావు? ఏదో చర్చించాలంటూ సముద్ర తీరానికి రమ్మన్నావు. తీరా వస్తే దొంగలాగా దాక్కున్నావా? రుద్రాసురా, నేనిక్కడున్నాను. నా ముందుకు రా. ఇంద్రా, నీవు నన్ను ఆజ్ఞాపించేంత సాహసం ఎలా చేశావు? నీకు నా క్రోధం అంటే భయం లేదా? లేదు. నీవు మన స్నేహాన్ని విస్మరించావా? ఇక నీవు కూడా స్వర్గాన్ని మర్చిపో వృత్రాసురా. నేను నిన్ను హెచ్చరిస్తున్నాను. లేకుంటే పరిణామం వినాశకరమవుతుంది. వినాశం ఇప్పుడు నీకు కలిగిస్తాను. ఇంద్రా, నీవు దుష్టుడివి.
విశ్వాసఘాతకుడివి. నా యజ్ఞపిత చెప్పినది అంతా నిజమే. నీతో స్నేహం చేయడం తప్పే. తెలియక నేను నీ కపట వ్యూహంలో చిక్కుకున్నాను. ఇంకా నేను నిన్ను ప్రాణాలతో వదలను సుమా. కిందటిసారి నిన్ను మింగేసినా కూడా నీవు తప్పించుకున్నావు. కానీ ఈ మారు నిన్ను ఇలాగే ఉన్న పళ్ళంగా నమిలి పారేస్తాను. ఇంకా నీవు పూర్తిగా సర్వనాశనమైపోవాలి. యజ్ఞపిత త్వష్ట! యజ్ఞపుత్ర వృత్రాసుర! దుష్ట ఇంద్ర! నా యజ్ఞపుత్రుడైన వృత్రాసురుడిని కూడా మోసం చేసి వధించావు. ఇక నిన్ను వదిలిపెట్టను. నీవు బ్రహ్మహత్య పాతకుడివి. నీవందుకు శిక్షణ అనుభవించాలి. బ్రహ్మహత్య, నీ సహాయం కావాలి. యజ్ఞం నుంచి ఉద్భవించు. బ్రహ్మగ్రంథి విభేదిన్యై స్వాహా, విష్ణుగ్రంథి విభేదిన్యై స్వాహా, శ్రీమత్ సింహాసనేశ్వర్యై స్వాహా, అనేక కోటి బ్రహ్మాండ జనన్యై స్వాహా, అనేక కోటి బ్రహ్మాండ జనన్యై స్వాహా. బ్రహ్మహత్య, యజ్ఞకొండం నుంచి ఉద్భవించు. నేను బ్రహ్మహత్యను వచ్చాను. నాకేమి ఆజ్ఞనిస్తారు త్వష్ట ఋషి? బ్రహ్మహత్య, దుష్ట ఇంద్రుడు నా ఇరువురు యజ్ఞపుత్రులను హత్య చేసి బ్రహ్మహత్యా పాతకం 2 సార్లు చేశాడు. వెంటనే వెళ్ళి అతన్ని కాళిమతో కళంకితం చెయ్యి. అతన్ని ఎంతో కురూపిగా చేసేయి. అతన్ని చూడగానే అందరూ అసహ్యించుకోవాలి. వెంటనే వెళ్ళు. తమరి ఆజ్ఞను ఇప్పుడే పాటిస్తాను. ఏమైంది? ఏమైపోయింది? నేను ఇంతకన్నా నల్లబడిపోయాను. నేను నల్లబడిపోయాను. నేను నల్లబడిపోయాను. నేను నల్లబడిపోయాను.